ఉమ్, చంద్రబాబు నాయుడు నువ్వు మనిషివేనా అసలుకు? ఏమంటున్నావు? జగనన్న జగనన్న మతం అడుగుతారా? డిక్లరేషన్ ఏమి ఇవ్వాలి మీకు? అవి పురంధేశ్వరి నీకు సిగ్గుందా అని నువ్వు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పెద్ద అయినా అప్పుడు తిరుమలకు వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అడగకూడదని లోపర్దానా కంత్రి ఉండదానా ఎడ నువ్వు మనిషివేననే. నువ్వు మనిషి కదా, నువ్వు రూమ్లలోకేసి మీరు ఎట్లా అంటే నీకు దేవుడు ఖచ్చితంగా భగవంతుడు శిక్షేస్తాడే. వాడైతే సన్యాసి నా కొడుకు. సన్యాసి మాదిరి వేషధారణలో మెట్టు కడుగుతాడు, అని చేస్తాడు. ఆ డ్రెస్ ఇప్పేసి ఆడపిల్లలతో షూటింగ్లో డ్యాన్సులు వేస్తాడు. నీ బతుకుచాడా. నువ్వరా మాట్లాడేది జగనన్నను? జగనన్న మాట్లాడేంత మీ స్థాయిరా మీది కుక్కల్లారా. చంద్రబాబు నువ్వు ఒక మనిషి కాదు, నువ్వు ఒక పశువు తెలుసా? జగనన్నను చంపడానికి కూడా రెడీ చేసినారా మీరు బీజేపీ కుక్కలు? హైదరాబాద్ నుంచి ఏం పీకడానికి పోయినారా? హైదరాబాద్ నుంచి ఏపీకి తిరుపతికి నా కొడకలారా. హైదరాబాద్లో మీకు సమస్యలు ఉన్నాయి. లంగా కూతలు కూస్తారా మీరు? ఏం పనిదిరా మీకు అసలుకు? ఏరా బీజేపీ నా కొడకలనేమో ఇక్కడికి తిరుపతికి రప్పిస్తారా? అంటే వైఎస్ఆర్సీపీ మాత్రం శ్రేణులు తిరుమలకు రావద్దా? ఇదెక్కడ న్యాయము? అసలు న్యాయమేనా? ఏ మోడీ గారు మీరు ప్రధాని అయితే ఇట్లా చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడుకు మీరు ఎందుకు మీరు మందలించలేదు? మీ పవిత్రతను మీరు నిజంగా హిందువేనా? అసలు మీరు హిందువు అయితే చంద్రబాబు నాయుడు అంత అపవిత్రం చేస్తుంటే మీరు ఎందుకు నోరు మెదపడం లేదు? అసలు ఎందుకు నోరు మెదపడం లేదు? సమాధానం చెప్పండి. జగనన్న మిమ్మల్ని అమిత్ షా 2014లో అమిత్ షా గారు అదే బీజేపీ నాయకుడు, ఆయన హోంమంత్రి, ఆయనను అప్పుడు రాళ్ళతో రప్పలతో కొట్టాడు. బీజేపీ కుక్కలు ఏం చేసినాయిరా?